ఏఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. పెట్రోల్లో ఇథనాల్ ఎందుకు కలుపుతున్నారు? మన బైక్ లేదా కారులో పోసే పెట్రోల్లో ఇప్పుడు కొత్త మార్పు వచ్చింది. పెట్రోల్లో ఇథనాల్ అనే పదార్థాన్ని కలుపుతున్నారు. అసలు ఈ ఇథనాల్ అంటే ఏమిటి? దీన్ని పెట్రోల్లో ఎందుకు కలుపుతున్నారు? ఇది మన వాహనాలకు మంచిదా లేక ప్రమాదమా అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ఇథనాల్ అంటే ఏమిటి? ఇథనాల్ అనేది ఒక రకమైన ఆల్కహాల్. ఇది ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న, ధాన్యాల వంటి పంటల నుంచి తయారవుతుంది. అయితే ముందుగా ఇథనాల్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ముందుగా చెరుకుని క్రష్ చేసి అందులో తీపి రసాన్ని తీస్తారు. తరువాత ఆ రసంలో ఈస్ట్ అనే సూక్ష్మజీవులను కలుపుతారు. ఈస్ట్ చక్కెరను తిని ఈ చక్కెరను ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. దీన్నే ఫెర్మెంటేషన్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్ తరువాత వచ్చిన ద్రవంలో కొద్దిగా ఇథనాల్ మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని వేడి చేసి ఇథనాల్ను ఆవిరిగా మార్చి మళ్ళీ చల్లబరిచి శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియనే డిస్టిలేషన్ అంటారు. ఇక్కడే పూర్తి ఇథనాల్ను పొందుతాం. అయితే సాధారణంగా పెట్రోల్ అనేది భూమిలో లభించే క్రూడ్ ఆయిల్ నుంచి తయారవుతుంది. కానీ ఇథనాల్ మాత్రం వ్యవసాయ పంటల నుంచి వస్తుంది. అందుకే దీన్ని బయోఫ్యూయల్ అని కూడా అంటారు. అయితే పెట్రోల్లో ఇథనాల్ ఎందుకు కలుపుతున్నారు అంటే, భారత్ ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల విలువైన చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశానికి భారీ ఖర్చు అవుతుంది. అందుకే భారత ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అదే పెట్రోల్లో కొంత భాగం ఇథనాల్ కలపడం. ఇక్కడ మీరు ముందుగా E10, E20 గురించి తెలుసుకోవాలి. అయితే E10, E20 అంటే ఏమిటి? E10 అంటే 10% ఇథనాల్ మరియు 90% పెట్రోల్. అదేవిధంగా E20 అంటే 20% ఇథనాల్, 80% పెట్రోల్. ప్రస్తుతం భారత ప్రభుత్వం E20 ఫ్యూయల్ను ప్రోత్సహిస్తుంది. అయితే ఇథనాల్ కలపటం వల్ల లాభాలు ఏమిటంటే, ఇథనాల్ కలపటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటవది, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం తగ్గుతుంది. అది ఏ విధంగా అంటే, ఇథనాల్లో ఆక్సిజన్ ఉండడం వల్ల ఇంజన్లో ఇంధనం మరింత సమర్థవంతంగా మండుతుంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్లు మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల విడుదల గణనీయంగా తగ్గుతుంది. రెండవది, విదేశీ చమురు మీద ఆధారపడడం తగ్గుతుంది. అది ఏ విధంగా అంటే, భారతదేశంలో చమురు నిల్వలు మరియు ఉత్పత్తి సామర్థ్యం దేశ అవసరాలతో పోలిస్తే చాలా తక్కువ. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 నుంచి 90% వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం, వేగంగా పెరుగుతున్న పారిశ్రామీకరణ మరియు రవాణా రంగంలో ఇంధన డిమాండ్ విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకోసం ఇథనాల్ కలపడం వల్ల విదేశీ చమురు మీద ఆధారపడడం తగ్గుతుంది. మూడవది, రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. అది ఏ విధంగా అంటే, చెరుకు, మొక్కజొన్న, వరి వంటి మరి ఇతర వ్యర్థ పదార్థాల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా రైతులకు ఈ క్రింది విధాలుగా అదనపు ఆదాయం వస్తుంది. నాలుగవది, పర్యావరణ కొంత మేలు జరుగుతుంది. అది ఏ విధముగా అంటే, ఇథనాల్లో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది ఇంధనాన్ని పూర్తిగా మండించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలా దేశాలు ఇప్పుడు బయోఫ్యూయల్ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ఇథనాల్ కలపడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏమిటంటే, పాత వాహనాలు ఎక్కువ ఇథనాల్ ఫ్యూయల్ను సరిగా హ్యాండిల్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇథనాల్ యొక్క రసాయన లక్షణాలే దీనికి కారణం. నెక్స్ట్, కొద్దిగా మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఇథనాల్లో పెట్రోల్ కంటే తక్కువ శక్తి ఉండటమే. మూడవది, ఇంజన్ పవర్స్ త్వరగా దెబ్బతినే ప్రమాదం కొన్నిసార్లు ఉంటుంది. ఎందుకంటే దానికున్న కొన్ని ప్రత్యేక రసాయన లక్షణాలే కారణం. అందుకే మీ వాహనం E20 కంపాటబుల్ కాదా అవునా అనేది చెక్ చేసుకోవడం చాలా మంచిది. మొత్తానికి ఇథనాల్ అనేది భవిష్యత్తులో పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్న ఇంధనం. కానీ దీని ఉపయోగం ఎంత మంచిదో అంత జాగ్రత్త కూడా అవసరం. చివరిగా ఇథనాల్ ఫ్యూయల్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. జై హింద్.